గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో కనుక వార్త కనుక చూసుకున్నట్లయితే, రిపీట్ చేయవద్దు, వినిపించిన వాదనాలే మళ్ళీ మళ్ళీ ఎందుకు, గ్రూప్ 1 కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు, స్టే వేకేట్ చేయాలంటూ 4 పిటిషన్లు, విచారణ ఆలస్యమైతే అభ్యర్థులకు ఇబ్బంది పడుతున్నారని న్యాయస్థానం, ఈ నెల 30న పూర్తి స్థాయిలో వాదనలు వింటామనేసి వెల్లడి. గ్రూప్ 1పై హైకోర్టులో విచారణ జరుగుతుంది. ఇరు వర్గాలపై వాదనలు విన్న న్యాయస్థానము తదుపరి విచారణకు ఈ నెల 30న వాయిదా వేసింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మరి దీనివల్ల ఎంపికైన అభ్యర్థులకు ఇబ్బందులు ఉంటాయని తెలిపింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష కేంద్రాల కేటాయింపు మూల్యాంకనాలు అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. మరి గత నెలలో ఈ పిటిషనల్ వాదనలు జరిగాయి. పునర్మూల్యాంకనం చేయాలని లేదా మరోసారి మెయిన్స్ నిర్వహించాలనేసి పిటిషనల్ తరపున న్యాయవాదులు కోరారు. అభ్యర్థులు కేవలం అపోహపడుతున్నారనేసి నిపుణులతో మెయిన్స్ పత్రాల మూల్యాంకన చేయించామనేసి టీజీపీఎస్సీ తరపునటువంటి న్యాయవాది కోర్టుకు తెలిపారు. గ్రూప్ 1 నియామకాలు ఆలస్యమైతే ఎంపికైన అభ్యర్థులకు నష్టపోతారనేసి పేర్కొన్నారు. వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం గ్రూప్ 1 నియామకాలపై స్టే విధించింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేయవచ్చు అనేసి ఆదేశించింది. మరి గ్రూప్ 1 నియామకాలపై విధించినటువంటి స్టేను ఎత్తివేయాలని కోరుతూ ఉన్నత న్యాయస్థానం అభ్యర్థులు వేరువేరుగా 4 పిటిషన్లు దాఖలు చేశారు. ఇవాళ విచారణ సందర్భంగా స్టే వేకేట్ పిటిషన్పై వాదనలు జరిగాయి. మొత్తానికి అయితే గ్రూప్ 1 సంబంధించినటువంటి ఏదైతే ఇష్యూ ఉన్నదో, ఏదైతే మెయిన్స్పై అక్రమణాలు జరిగినాయనేసి అభ్యర్థులు హైకోర్టుకు ఆశ్రయించారు. మరి దీనికి సంబంధించినటువంటి వాదనలు అటు టీజీపీఎస్సీ అయినా సరే, అటు టీజీపీఎస్సీ వాదనలైనా సరే, ఇటు పిటిషనర్ తరపునటువంటి వాదనలైనా సరే గట్టిగా వినబడుతున్నాయి. కాబట్టి మరి తుది తీర్పు అనేది హైకోర్టు డిసిషన్ బట్టి ఉంటుంది. మరి ఇప్పటిలో మరి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చే అవకాశం ఉంటుందా అంటే కొంచెం మరి డిలే అయ్యే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి మరి గ్రూప్ 1 ఇస్తేనే గ్రూప్ 2, గ్రూప్ 3 ఇస్తారు. కాబట్టి మరి ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తారా లేదా అనేసి ఒక సందేహం. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటిది సార్ అంటే, గ్రూప్ 1 సంబంధించినటువంటి మరి నిజంగా అవకతవకలు జరిగితే ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఏదైతే ఉన్నాయో అది ఖచ్చితంగా చూపించాల్సి ఉంటుంది. జస్ట్ అనుమానాలు ఉంటే మరి కోర్టు దీనికి పరిగణనలో తీసుకోదు. మొత్తానికైతే గ్రూప్ 1 ప్రక్రియ అనేది ఒక సస్పెన్షన్గా మారిపోయిందండి. అది స్టార్టింగ్ స్టేజ్ నుంచే, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 2 స్టేజ్ల నుంచే దీనికి సంబంధించినటువంటి ఏదైతే పరీక్షల్లో కూడా అవకతవకలు జరిగాయనేసి, అదేవిధంగా జియో నెంబర్ 29 ఇష్యూ, ఇలాంటి మల్టిపుల్ రీజన్స్ కేసు, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్, ఇలాంటి ఎస్టీ రిజర్వేషన్ కేసు సంబంధించినటువంటి ఇక ఎన్నో కేసులు కూడా అటు హైకోర్టులో అయినా సరే, ఇటు సుప్రీంకోర్టులో అయినా సరే దీనికి సంబంధించినటువంటి కేసులన్నీ కూడా వెళ్ళినాయి. మరి చూడాలి సార్. మరి ఈ రోజుతో మరి పోస్ట్పోన్ చేయడం కాబట్టి జూన్ 30న దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఏమొస్తుందా అనేసి తీవ్ర ఉత్కంఠభరిత పరిస్థితిలో ఉన్నది. కాబట్టి మరి విద్యార్థులు నష్టపోకుండా మరి ఏం చేస్తారో మరి చూడాలి. సో మొత్తానికైతే గ్రూప్ 1 ప్రక్రియపై ఇంకా స్టే విధిస్తూనే ఉన్నారు. మరి లాస్ట్ ఫైనల్ తీర్పు ఎప్పుడు ఉంటుందో అనేసి ఒక ఆతృతతో ఉన్నారు. సో ఎందుకంటే దాదాపు ఒక 10 years భర్తీ కానటువంటి పోస్టులను ఎప్పుడెప్పుడు భర్తీ చేస్తారనేసి ఒక ఆతృత. చూడాలి సార్. మరి లాస్ట్ వరకు మరి దీనికి సంబంధించినటువంటి తుది తీర్పు ఏముంటుందో అనేసి వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇదండి ఈరోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.